బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మంది సీఎంలపైన క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా అయితే సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి నివేదిక వెల్లడించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన అత్యధికంగా 89 కేసులు ఉండగా పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి సువేందు అధికారి పైన 29 కేసులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పైన చెరొక 19 కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా అయితే నివేదికల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ ఇంకా అతనితో పాటుగా కూడా ఇక సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సమర్పించినటువంటి అఫిడవిట్ ప్రకారం దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుత మాజీ ఎంపీలు ఎమ్మెల్యేల పైన ఏకంగా 4192 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీటిలో 519 కేసులు మరి 10 ఏళ్లకు పైగా విచారణలోనే ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి మరోవైపు 700 కేసుల్లో పోలీసులు ఇప్పటికీ కూడా దర్యాప్తు ప్రారంభించలేదని చెప్పేసి నివేదిక అయితే వెల్లడిస్తోంది. మరి ఛార్జ్ షీట్ కూడా దాఖలు కాకుండా 360 కేసులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభలోని 543 మంది ఎంపీల్లో 251 మంది పైన క్రిమినల్ కేసులు ఉండగా వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎంపికైనటువంటి 233 మంది సభ్యుల్లో 75 మంది పైన కేసులు ఉన్నట్టుగా మరి హన్సారియా నివేదిక అయితే పేర్కొంటుంది. తీవ్ర క్రిమినల్ కేసుల విషయానికి వస్తే మరి కేరళలో 95% మంది ఎంపీలు, తెలంగాణలో 82% మంది ఎంపీలు కేసులు ఎదుర్కొంటున్నట్లుగా అయితే వెల్లడించబడింది. ఎమ్మెల్యేల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లో 58% మంది, కేరళలో 57%, ఆంధ్రప్రదేశ్లో 56%, తెలంగాణలో 49%, ఒడిశాలో 45% మంది ఎమ్మెల్యేలపైన తీవ్ర క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా అయితే నివేదికలో పేర్కొనబడి ఉంది. ప్రజాప్రతినిధులపైన ఉన్నటువంటి కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సంబంధితమైనటువంటి హైకోర్టులు కూడా ఈ యొక్క కేసుల విచారణను క్రియాశీలకంగా పర్యవేక్షించాలని హన్సారియా సుప్రీంకోర్టునైతే కోరారు. మొత్తంగా దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపైన వేల సంఖ్యలో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి నివేదిక స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన ఏకంగా 89 కేసులు ఉన్నట్లుగా నివేదికలో పేర్కొనడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రజాప్రతినిధులపైన కేసుల విచారణను త్వరితగతిన ఇక పూర్తి చేసేందుకు కూడా సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేశారు. బబిత, మొత్తంగా ఇక దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపైన వేల సంఖ్యలో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా అయితే సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి నివేదిక అయితే స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి విషయంలో కూడా 89 కేసులు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరి అసలు 89 కేసులకు సంబంధించినటువంటి అసలు ఏంటి, ఆ రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి కేసులు ఏంటి, అవి నిజంగా 89 కేసులు రేవంత్ రెడ్డి పైన అత్యధికంగా దేశంలోనే ఉన్నటువంటి సీఎంలలో చూస్తే రేవంత్ రెడ్డి పైన అత్యధికంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి బబిత? ఎస్ రాధాకృష్ణ, దేశ రాజకీయాల్లో సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. దేశంలోని 28 మంది చీఫ్ మినిస్టర్స్లో 14 మంది సీఎంలపై అయితే క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక అయితే వెల్లడించింది. అయితే దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అయితే అత్యధికంగా అంటే 89 కేసులు ఉండగా ఇక పశ్చిమ బెంగాల్కు చెందిన సువేందు అధికారిపై అయితే 29 కేసులు, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై అయితే చెరో 19 కేసులు పెండింగ్లో ఉన్నట్లయితే నివేదికలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సమర్పించిన అఫిడవిట్ ప్రకారం అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుత మాజీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలపై అయితే ఏకంగా 4192 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని అయితే ఆయన అఫిడవిట్లో ఇచ్చారు. ఇక వీటిలో 519 కేసులు 10 ఏళ్లుగా పైగా అంటే 10 ఏళ్లకు పైగా విచారణలోనే ఉన్నాయని, ఇంకా మరో 700 కేసుల్లో పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు ప్రారంభించలేదని కూడా నివేదిక వెల్లడించింది. ఇక
ఛార్జ్ షీట్ కూడా దాఖలు కాకుండా 360 కేసులు పెండింగ్లో ఉన్నట్టు కూడా తెలిపింది. అయితే లోక్సభలోని 543 మంది ఎంపీల్లో 251 మందికి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని కూడా తెలుపుతుంటే, ఇక వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యుల్లో 75 మంది పైన కేసులు ఉన్నట్లు హన్సారియా నివేదిక అయితే పేర్కొంది రాధాకృష్ణ. ఇక తీవ్ర క్రిమినల్ కేసుల విషయానికి వస్తే అయితే కేరళలో 95% మంది ఎంపీలు, ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి అయితే 82% మంది ఎంపీలు ఈ కేసులని ఎదుర్కొంటున్నట్లుగా కూడా హన్సారియా నివేదిక అయితే వెల్లడించింది. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే అయితే పశ్చిమ బెంగాల్లో 58% మంది, ఇక కేరళలో 57%, అలాగే ఏపీలో 56%, ఇంకా తెలంగాణ విషయానికి వస్తే 49% ఉంది. ఇక ఒడిశాలో కూడా 45% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా కూడా నివేదికలో పేర్కొన్నారు. ఇక ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను కూడా వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా సంబంధిత హైకోర్టులు అయితే ఈ కేసుల విచారణను చాలా క్రియాశీలకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కూడా హన్సారియా సుప్రీంకోర్టును కోరారు. ఇక కంప్లీట్గా చూసుకుంటే ఓవరాల్గా మొత్తం ఇండియా వైడ్గా ప్రజాప్రతినిధులపై వేల సంఖ్యలో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లయితే సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక అయితే స్పష్టం చేసింది. అయితే మరీ ముఖ్యంగా మీరు అడిగినట్టుగా చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అయితే 89 కేసులు ఉన్నట్లయితే నివేదికలో పేర్కొనడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయంగా కూడా చాలా తీవ్ర చర్చకు దారితీస్తుందనే చెప్పొచ్చు రాధాకృష్ణ. అయితే ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేందుకు కూడా సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో మరి ఇలాంటి వ్యవహారంలో ప్రస్తుతం అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇలా రాజకీయ నాయకులపైన విపరీతమైనటువంటి క్రిమినల్ కేసులు ఉండటాన్ని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను ఎలా హెచ్చరిస్తుందని చూడాలంటారు. ఇక అదేవిధంగా సుప్రీంకోర్టు ఈ యొక్క కేసుల విచారణను వేగవంతం చేయడానికి కూడా ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందనే హన్సారియా నివేదిక అయితే తెలుపుతుంది రాధాకృష్ణ. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ అలాగే సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా కూడా సమర్పించిన అఫిడవిట్ ప్రకారం అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుత మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు పైన కూడా కేసులు ఉన్నాయి అని, అంటే ఓవరాల్గా ఇండియా మొత్తంగా కూడా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు అలాగే సీఎంలు వీరందరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా హన్సారియా అయితే సుప్రీంకోర్టును అయితే కోరారు. అయితే దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు కూడా సుప్రీంకోర్టుకి అయితే ఆయన నివేదిక స్పష్టం చేసింది. ఇక మనం మాట్లాడుకున్నట్టుగా తెలంగాణ సీఎం పైన కూడా 89 కేసులు ఉన్నట్లుగా కూడా నివేదికలో పేర్కొనడం అయితే తీవ్ర రాజకీయంగా చర్చగానే మారిందనే చెప్పుకోవచ్చు. అయితే వీటినైతే స్పష్టంగా సుప్రీంకోర్టు వీటిని పరిగణలోకి తీసుకుంటుందని ఇటు ప్రజలు కానివచ్చు అటు చట్టం న్యాయ వ్యవస్థ కూడా పేర్కొంటోంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇంకా దేశంలోనే ఇంకా సీఎంల లిస్టు చూసినట్లయితే ఇక అత్యధికంగా కేసులు నమోదైనటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి పేరు అయితే దేశవ్యాప్తంగా కూడా మారుమోగిపోతూ ఉంది. మరి ఇలాంటి తరుణంలో ఇక మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు ఇక మంత్రుల వ్యవహారంలో కూడా ఇలా కేసుల పర్సంటేజ్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నట్లయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి ఇక దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపైన వేల సంఖ్యలో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన 89 కేసులు ఉన్నట్లు నివేదికలో పేర్కొనడం ఇప్పుడైతే రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. మరి ఇక ఇలాంటి విషయాన్ని మరి ప్రతిపక్షాలు ఎలాంటి అస్త్రంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారిపోయింది. చూడాలి మరి రానున్నటువంటి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు మరి రేవంత్ రెడ్డి పైన ఎలాంటి ఇక ఈ వ్యంగ్యాస్త్రాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులపైన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా సుప్రీంకోర్టులు కూడా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది మాత్రం ఇప్పుడు ఒక రకంగా ఆసక్తికరంగానే మారిందని చెప్పొచ్చు.